గురుగులు బొమ్మలు ఎల్లమ్మ గుళ్ళనే దీపాలు ఎల్లమ్మ యాడికి పోతవే ఎల్లమ్మ ఎగల్ల తల్లివి ఎల్లమ్మ వారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ మంగళవారం నాడు ఎల్లమ్మ మరొక పొద్దులే ఎల్లమ్మ ఎగల్ల తల్లివి ఏమైంది కొడుక నువ్వు మొగోని మీద ధైర్యం ఉండాలి, అందరికి మంచిగా ఉండాలి అని వాళ్ళకి ధైర్యం చెప్తా, వీళ్ళకి ధైర్యం చెప్తా. చూసే ప్రజలకు మేలు, ప్రజలకు మనం ఒక ఆదర్శంగా నిలబడుతూనే ఇయ్యాల. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలంటే అలా నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల ఆదరణ కావాలి, ప్రజల సపోర్ట్ కావాలి. బిగ్ బాస్ లో అడుగు పెట్టుకుంటే మామూలు మన సత్తా కాదది. అన్నపూర్ణ స్టూడియో అంటే చక్కదనము, చూడ చక్కదనము. నిజంగా కూడా నా పూర్వ జన్మ సుకృతం అనుకున్నా నేను. బా ఒక్కసారి మహేష్ బాబు దన్న చిరంజీవి అన్న డైలాగ్ చెప్పు. ఎప్పుడు వచ్చావని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? ఇంద్రసేనారెడ్డి ముక్కే కదని కోస్తే పీకే కోస్తా. అక్కడ నీకు ఇన్ని స్టేజ్లు దాచుకుంటూ పోయినావు కదా, అసలు ఏది ఎక్కువ ఇష్టం అనిపించింది? ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగి. ఆయన రవి అని ఆయన ఏం చెప్పిందంటే ఆడోళ్ళది ఏం లేదు, అంతా మొగోళ్ళదే కష్టం, మొగోళ్ళదే ఫలితము, మొగోళ్ళు లేని ఆడోళ్ళు ఏం పనికిరాని వాళ్ళే వాళ్ళు, ఎన్ని బరువు బాధ్యత అంతా ఇవాళ మొగోళ్ళదే అన్నట్టు మాట్లాడిండు. అన్ని బరువు బాధ్యత నీ ఇంటి మహాలక్ష్మి గృహలక్ష్మి, నీలో సగ భాగం నీ భార్య. నువ్వు ఆడదాన్ని ఎట్లా తక్కువ అంచనేసి మాట్లాడినావు? నువ్వు నీదేమి తెలివి ఉంది? మొద్దలో కష్టం చేసి వచ్చి పండుకుంటే నీ ఎగురం అంతా, నీ ఇల్లు ఎగురం చేసింది నీ ఆడిది, నీ ఇల్లు నిలబెట్టింది నీ ఆడిది, నీ పిల్లలకు జన్మనిచ్చింది నీ ఆడిది, 9 నెలలు మోసింది ఆడిది. నువ్వు ఆడుగాని తక్కువ చేసి ఎట్లా మాట్లాడినావని చెప్పాడా? మా ఇద్దరికి అక్కడ ఉన్న 20 మంది మొగోళ్ళు వచ్చిన కాలు మొక్కరంతా. నీ జీవితం ఎలా సాగింది అసలు? కష్టాలు, సుఖాలు, బాధలు, ఉపాసాలు, ఉప్పుడీలు. ఒకనాడు చేస్తే 3 రోజులు పస్తులు వండుకున్నాం. మా అత్త కిలో జొన్నలు ఇచ్చింది, కిలో జొన్నలు ఇచ్చి 30,000 అప్పేసింది. ఆ 30,000 అప్పు తీర్చుకోనికి బొమ్మాయికి పోయినా, బెజవాడకు పోయినా, మిర్యాలగూడ కోతలకు పోయినా. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు అయితే కీతమ్మ గారు ఉన్నారు. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకు వరకు వెళ్ళి మళ్ళీ వచ్చేసారు. మరి ఏమైంది, అక్కడ ఏం జరిగిందో కూడా అన్ని విషయాలు కీతమ్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నా. అసలు మేము నిన్ను అగ్ని పరీక్షలో చూసుకున్నాక అసలు మస్తు సంతోషమైంది. అరే మేము అసలు కీతమ్మ గారు అక్కడ రావడం అనేది ఫుల్ ఖుషి అయిపోయినాం అసలు మేము నిన్ను చూసి. అక్కడ నీకెట్లా అనిపించిందమ్మా? అసలు చాలా మంచిగా, నేను కూడా ఖుషి పడ్డా, చాలా హ్యాపీగా ఫీల్ అయినా, మంచిగా అనిపించింది. అంటే ఫస్ట్ బిగ్ బాస్ 9 కి మీకు అప్లై చేయాలని ఎలా అనిపించింది అసలుకి? మా చిన్న బిడ్డ టీవీలో చూసిందట, ఇట్లా 50 ఏళ్ళని కూడా తీసుకుంటాము, వాళ్ళకు టాలెంట్ ఉంటే చాలు, మాకు అందులో మంచిగా ఆటలు పాటలు కావాలి, మాకు మెయిన్ అదే కావాలంటే దాన్ని బట్టి ఇంకా మా చిన్న బిడ్డ అప్లికేషన్లు పెట్టింది. అప్లికేషన్లు కూడా ఓకే అయింది. ఒక మేడం ఫోన్ చేసి మీ అమ్మ సక్సెస్ అయింది అమ్మ, అమ్మని తీసుకొని రమ్మంటే వెళ్ళిపోయాను. అట్లా 5 రోజులు పోయినా. అంటే ఫోన్ వచ్చింది కదా ఫస్ట్ నీకు, ఇప్పుడు ఆ రోజు ఫోన్ వచ్చింది కదా, ఎవరికి ఫోన్ చేసిన? నీకే ఫోన్ చేసిన? బిడ్డకు. ఏ బిడ్డకు ఫోన్ చేసి మీ అమ్మే నావంటే అవును అంటే ఒక్కసారి చూపి వాళ్ళ ఫోన్లో అంటే ఫోన్లో చూసటం జరిగిందా, చాలా బాగా తయారైంది, చాలా బాగుంది అమ్మ, అమ్మ మాకు అవసరమే తీసుకొని రా రేపు అని అంటే ఇక పోయినాం. అట్లనే 5 రోజులు పోయినా. అగ్ని పరీక్ష వరకు పోయినా, అంత మంచిగా అనిపించింది. కానీ ఇక లాస్ట్కి వచ్చే వరకల్లా నవదీప్ సారు, మరి బిందు మేడం గారు, మరి అబ్దీప్ సార్ వాళ్ళందరూ ఏమన్నారంటే నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, నిన్ను అందులోకి పంపించలేము, నీ బాధ చూడలేము, నువ్వు పడ్డ కష్టాలలో మీరు సగం పడలే అమ్మా, గంగవాన్లో పోయి తట్టుకోలేదు, నువ్వు కూడా తట్టుకోలేవు అనే చెప్పిరే తప్ప ఇంకో నాన్నకు అభ్యంతరం చెప్పలే వాళ్ళు. అంటే నీకు ఎందుకు వెళ్ళాలనిపించింది ఫస్ట్ అసలు బిగ్ బాస్ కి? అందులోకి వెళ్ళాలని ఇప్పటికి కూడా పట్టుదల ఉంది, పోవాలని ఉంది. ఒక 20 రోజులు ఎంత కాదు, అది నాకు ఒక పుట్టినిళ్ళకి అనిపించింది. బిగ్ బాస్ హౌస్ అంటేనే నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఎప్పుడు చూడలే ఇన్ని సంవత్సరాల నుంచి, నాకు బిగ్ బాస్ హౌస్ అంటే ఏందో కూడా తెలియదు. గరీబు వాళ్ళకు, లేని వాళ్ళకి అది ఒక పుట్టినిళ్ళకి అనిపించింది. మంచి హ్యాపీగా మనుషులు, ఆ భోజనాలు, ఆ మనుషులు, మనస్తత్వం, ఆ బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో అంటేనే, అన్నం పెట్టిన అన్నపూర్ణ స్టూడియో నాకు మంచిగా అనిపించింది.
చాలా హ్యాపీగా ఫీల్ అయినా 5 రోజులు నాకు మంచిగా కాలం 5 రోజులు నేను మంచిగా అనిపించింది నాకు. అయితే బిగ్ బాస్ 9 కి నీకు ఫోన్ వచ్చింది కదా నీకు, అవును. అప్పుడు ఫస్ట్ ఎలా వెళ్ళినావు, ఎవరెంట వెళ్ళినావు అసలు? మా చిన్న బిడ్డ ఆటో మాట్లాడుకొని పోయినాం. పొద్దున 7 గంటల కంటే 6:30 ఆడున్నాం అన్నపూర్ణ స్టూడియోల. రాత్రి అంతా అక్కడే, తెల్లందనక పొద్దున్నక మాకు టైమే తెలవలే. మా బిడ్డలు గేట్ అవుతారు, ఆటో వాళ్ళ కూర్చుని వానలు తడుచుకుంటా, నేను లోపట. నువ్వు లోపల ఒక్కదాన్ని 1000 మంది. అందులో ఎంతమంది ఉండే నీకు? 25 మంది. ఫస్ట్ స్టార్టింగ్ లో అందరూ ఒకటేసారి స్టేజ్ మీదకి 40 మందిని పిలిచారు. 40 మందిలో ఆడోళ్ళ గురించి మగోళ్ళ గురించి మొత్తం స్టోరీలు అడిగినాక వాళ్ళకి ఎవరైతే నచ్చలేదో వాళ్ళకు లైన్ గా 3 పక్క ఎర్ర జెండాలు లేపారు. ఎర్ర జెండాలు లేపిన వాళ్ళు నోరు మీద పక్కుంటే వెళ్ళిపోయారు. ఇక నాకు బిందు మేడం ఎర్ర జెండా లేపింది, నవదీప్ సారు ఎర్ర జెండా లేపిండు. మరి అభిదీప్ సార్ ఒక్కటే నాకు పచ్చ జెండా లేపిండు. సార్ నువ్వు ఉండలేమంటే మీరు 10 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కలేనా కొట్టుకొస్తా సార్ అనే వరకల్లా పచ్చ జెండా లేపితే ఇక శ్రీముఖి మేడం నేను ఓళ్ళో ఉంచున్నావు, ఓట్లోనే ఉంచాలి. 5 రోజులు ఇక నన్ను రమ్మంటే పోతానే ఉన్నా. 5 రోజులు అక్కడ 5 రోజులు పోవడం రావడం, ఇక్కడ తక్కువ అక్కడ ఉండడం ఎక్కువైంది నాకు. ఎట్లా అనిపించింది ఇన్ని రోజులు ఇక్కడ ఉండే 5 రోజులు అక్కడ ఉండే? మంచిగా అనిపించింది, అక్కడే ఉండాలనిపించింది. తినకుండా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ జనము, ఆ మనస్తత్వం, మంచి మనసులు. అన్నపూర్ణ స్టూడియో అంటే ఎక్కడనో దేశంలో ఉన్నట్టు అనిపించింది. కానీ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో అంటే నిజంగా పెట్టి పుట్టిన అన్నపూర్ణ తల్లి. ఆ తల్లి కన్నా కొడుకు నాగార్జున చల్లగా బతకాలి. అన్నపూర్ణ స్టూడియో 100 ఏళ్లకు ఇంకా అభివృద్ధి చెంది ఎంతో మందికి ఉపాధి కల్పించి అన్నం లేని వారికి అన్నం పెడుతుండు నాగార్జున సారు. జాబు లేని వాళ్ళకి ఇది ఒక జాబు లేక అందరిని ఆదరించుతుండ సారుకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాగార్జున సార్కు చెయ్యెత్తి మొక్కుతా నేను. అయితే బిగ్ బాస్ 9 కి అక్కడ వరకు అగ్ని పరీక్ష వరకు వెళ్ళినా అంత మందిలా ఏం చేసుకున్నా సరే ఎలా చూపించిన నీ కళల్ని? నాకు బోనం రెడీ చేసారు, బోనం ఎత్తిరు, ఎత్తుకున్నా. మేడం పాట అన్న పాట నువ్వే పాడతాను ఇచ్చినావు, మాకు ఆడుతా అన్నావు కాబట్టి నువ్వే ఆడాలన్నారు. అప్పుడప్పుడు బోనం ఎట్లా తయారు చేసినారు? అక్కడ అలా చేసారు, రెడీ అలా చేసిన బోనం ఎత్తుకొని పాడినా. గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుళ్ళనేది పాలు ఎల్లమ్మ, యాడికి పోతవే ఎల్లమ్మ, ఎగళ్ళ తల్లివి ఎల్లమ్మ, వారం నాడు ఎల్లమ్మ, మంగళవారం నాడు ఎల్లమ్మ, మరొక్క పొద్దులే ఎల్లమ్మ, ఎగళ్ళ తల్లివే ఎల్లమ్మ, యాడికి పోతవు ఎల్లమ్మ, శివుని చిన్న బిడ్డ ఎల్లమ్మ, శివునెల్లి మాతవు ఎల్లమ్మ, గురుగులు బొమ్మలు ఎల్లమ్మ, గుళ్ళనేది పాలు ఎల్లమ్మ, ఎల్లవే ఎల్లమ్మ, ఎగళ్ళ తల్లివే ఎల్లమ్మ అనుకుంటా బోనం ఎత్తుకొని ఈ రాత్రి కూడా శ్రీముఖి ఆడింది. ఇద్దరం ఆడినాం. మస్తు అన్ను నేను కూడా చూసినప్పుడు బోనం ఎత్తుకొని చేతులు అసలు యాపాకలు పట్టుకొని అనిపించింది. బాధ కూడా మళ్ళీ బాధ అనిపించలే నాకు. ఆ వానలు తడుచుకుంటూ జ్వరం వచ్చినా కూడా నాకు జ్వరం కూడా తెలియలే, అందులో ఏం తెలియలే, అసలు ఏం తెలియలే. మంచిగా అనిపించింది నాకు. ఆ ఏసీ రూమ్ లో కూడా నాకు ఏసీ అనిపించలే. ఫుల్ జోష్తో ఆ పక్క కూర్చుని వాళ్ళు అమ్మమ్మ మేము వణుకుతున్నావు, నువ్వు వణుకుతలేవు అన్నారు. జొన్న గట్టుక తిన్న బాడీ ఇది, అన్నిటికీ తట్టుకుంటా బిడ్డ, నాకు చలి పెడతలేదు అన్న. అయితే ఇప్పటికి బిగ్ బాస్ లోకి వెళ్ళాలని ఉందా? చాలా కోరిక ఉంది. ఆ సార్ దయ, బిగ్ బాస్ దయ, నాగార్జున దయ, జడ్జీల దయ. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలంటే, అగ్ని పరీక్ష వరకు వెళ్ళాలంటే టాలెంట్ మస్తు ఉండాలి. ఏదైనా సరే, ఏదైనా గేమ్ పెట్టినా ఉరుకులాడి మరి ఆడాలి. ఇంత ఏజ్ వచ్చినాక కూడా ఎట్లా అసలుకి ఎలా ఆడినావు అంతవరకు? నేను ఏ ఆట ఆడన్నా వెనకకు పోలే, అన్ని ఆడుతున్నానే అన్న. అన్నిట్లా రెడీ అన్న నేను, అన్నిట్లా రెడీ. ఎండ్లకి వెనకకు పోనని చెప్పి మాటలు మాట్లాడుకుంటా పాటలు పాడుతానే సారు డైరెక్టర్ సారే చాలా బాగా చెప్తానమ్మా, ఈ 40 మందిలో నాకు నచ్చింది నువ్వే, నీ చెయ్యకుంటలేదు, నీ నోరుకుంటలేదు, నీ మాట తీరు, నీ లెక్క తీరు నాకు నచ్చింది. నువ్వు అవకాశం ఇస్తే నా మూవీలో నీకు సినిమా ఇస్తుంటే ఇంకా అవకాశమా సార్, ఇంతటి అదృష్టం నాకు. అనగానే శ్రీముఖి మేడం అన్నది, నీకు సినిమా, నీకు సీరియల్ కాదమ్మా సినిమాలు ఇస్తానన్నడమ్మా, ఓ సార్కు నమస్తే పెట్టు అన్నది శ్రీముఖి. నేను పైకి పోతే సార్ కిందకి వచ్చిండు. వచ్చి నేను కాగలిచ్చుకొని నా కళ్ళ నీళ్ళు తెప్పించినావు నీ పాట ద్వారా అమ్మా, ఎక్కడ పుట్టొచ్చినవో కానీ ఎన్ని బాధలు వాడొచ్చినవు అని. ఇక ఇదే డైలాగ్ జడ్జీలు అన్నారు, నువ్వు చాలా కష్టపడవు పెద్దమ్మా, మేము బిగ్ బాస్ పంపలేము, బాధపడతావు నువ్వు, అందులో తిండి కరెక్ట్ ఉండదు, నిద్రలు ఉండయి, ఏసీ అన్నాడు, అన్నిటికీ తట్టుకుంటా బిడ్డ అన్న కూడా. ఇక చూద్దాం నీకు మంచి ఫీచర్ అవుతుంది అన్నారు. కానీ నువ్వు ఎలిమినేషన్ అయినవని ఎవరు చెప్పలే నాకు, ఎవరు చెప్పలే. అసలు ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావు? ఇప్పుడు
చూస్తున్నా, రోజు చూస్తున్నా, రోజు చూస్తున్నా. ఏడ ఫోన్ వస్తుందో నాకని. ఇంతకు ముందు కూడా చూసినా 8 ఎపిసోడ్లు చూసినా, దీంతో 9. అందుకే ఇష్టం నాకు అలా పోవాలని. అంటే 8 ఎపిసోడ్ల నుంచి 8 చూసిన, దీంతో 9. అందుకని పోవాలనుకుంటున్నా. అయినా అగ్ని పరీక్ష వరకు అయితే వెళ్ళినావు కదా? అగ్ని పరీక్ష వరకు వెళ్ళినా. అయితే బిగ్ బాస్ లకి వెళ్ళాలని ఎవరు ముందుకు అసలు, అంటే ఎందుకు నువ్వు ఈ ఏజ్ లో వెళ్ళాలని ఎవరిని చూసి వెళ్దాం? నేనా అందరు అప్పుడు గంగవ్వ కూడా పోయింది. గంగవ్వ పోయింది, ఇక గంగవ్వ కంటే నాకేం దక్కుంది అనేది ఒకటి అనుకున్నా. ఇక నాలాంటి ఏజ్ వాళ్ళు కూడా రావాలని ఇచ్చారు కదా పిలుపు. సరే చూద్దాం, దీంట్లో కూడా మనిషి పుట్టినప్పుడు ఇది కూడా సాధించాలి. పబ్లిక్ మొత్తం వాళ్ళ చూస్తారు. పబ్లిక్ నవ్విస్తా, నేను ఆడిపిస్తా, నేను ఆడిస్తా, పాడిస్తా, నా బాధలు చెప్పి అవసరమైతే కన్నీళ్ళు తప్పిస్తా. ఇలా బీపీ షుగర్ ఉన్న కూడా నేను నవ్వియాల వాళ్ళని అందరినీ నేను అలా పోవాలని నా పట్టుదల. అంతే. నేనేదో సాధించి నేనేదో తెచ్చుకోవాలని కాదు, నేను పోవాలంటే పోవాలి అందులోకి. అంతే, పోవాలనుకున్నావు అంతే. ఇప్పుడు ఎలా ఉంది బిగ్ బాస్ 9? మంచిగానే ఉంది. అందరు 15 మంది ఉన్నారు కదా, ఇప్పుడు ఎట్లా? ఇక మంచిగానే వాళ్ళకి సాధన అయినట్టు ఆడుతుర్లే. అంటే నువ్వు వెళ్తే ఎట్లుంటుండే? నువ్వు లేకపోతే పాటలు పాడుతున్నావు ఎక్కువ. నువ్వు వెళ్తే పాటలు పాడుతూ, నువ్వు ఏడ్చేటాన్ని దగ్గర తీసుకుందు, ఏడ్చేటోళ్ళ దగ్గర తీసుకుందు, ఓదార్తును. ఏమైంది బిడ్డ, నేను లేనా బిడ్డ, ఎందుకు బాధపడుతున్నావు బిడ్డ అని అందరిని ఓదార్చి, అందరికి ధైర్యం చెప్పి, అందరికి ఎంటమెంట్ ఇచ్చుకుంటా, అందరిని నవ్వించుకుంటా, ఒక శాస్త్రం వేసుకుంటా, ఒక పురండం చెప్పుకుంటా, ఒక కథ చెప్పుకుంటా, ఏదో వాళ్ళని నవ్విదురు. ఎట్లా ఒకసారి ఒకవేళ నువ్వే ఇప్పుడు పోయినావు అనుకో, ఒకసారి ఎట్లా చేస్తుండే? ఒకసారి ఒక చేసి చూపి ఏదన్నా. నువ్వు బాధపడుతున్నావు, ఏమైంది బిడ్డ అంత బాధపడుతున్నావు, ఏమిటికి బిడ్డ బాధపడతావు? నువ్వు అందరు లేవా బిడ్డ? 4 రోజులేదు ఇది, 4 రోజుల ఆట ఇది. ఎందుకు బాధపడుతున్నావు తల్లి? నువ్వు నీ సకదనానికి, నీ వేజికి, నీ బలానికి నువ్వు ఎందుకు నారాదని నువ్వు కన్నీరు ఎందుకు పెట్టుకుంటున్నావు బిడ్డ? నిన్నున్నారా ఎందుకు ఎడుతున్నావు అని చెప్పి నా భుజాల మీద తీసుకొని అవను ఓదార్చి అవను ఏడుపుకుంటూ చేస్తా. ఓ పాట రూపంగా, ఓ మాట రూపంగా అందరిని మొగోళ్ళని కూడా ఎందుకు కొడుక బాధపడతాను, ఎందుకు కొడుక, ఏమైంది కొడుక, నువ్వు మొగోని మీ ధైర్యం ఉండాలి, అందరికి మంచిగా ఉండాలి అని వాళ్ళకి ధైర్యం చెప్తా, వీళ్ళకి ధైర్యం చెప్తా. చూసే ప్రజలకు ప్రజలకు మనం ఒక ఆదర్శంగా నిలబడుతూనే ఇయ్యాల. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టాలంటే అలా నిలవాలన్నా గెలవాలన్నా ప్రజల ఆదరణ కావాలి, ప్రజల సపోర్ట్ కావాలి. బిగ్ బాస్ లో అడుగు పెట్టుకుంటే మామూలు మన సత్తా కాదది. ప్రజల 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 అభిమానం కావాలి. ప్రజలది మనం అభిమానం సంపాదించుకున్నాకనే అలా నిలవాలన్నా గెలవాలన్నా ప్రజలే మనకు తోడై నిలబడాలి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లకి అందరు ఎంటర్ కాగానే అసలుకి చాలా సంతోషంగా, అసలుకి రాగానే బ్యాగులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఎంతో సంతోషంగా ఒకవేళ అప్పుడు నువ్వు వెళ్తుంటే ఎట్లుంటుండే? స్వర్గం అనుకుని ఇళ్ళకెళ్ళి పోవద్దని అనుకున్నా, అలానే ఉండాలనుకున్నా. స్వర్గం ఒక స్వర్గం లాగా అనిపించింది నాకు. అన్నపూర్ణ స్టూడియో అంటే చక్కదనము, చూడ చక్కదనము. నిజంగా కూడా నా పూర్వ జన్మ సుకృతం అనుకున్నా నేను. బా ఇవాళ అన్నపూర్ణ స్టూడియోలో నేను అడుగు పెట్టిన నాగార్జున గారు అని పోకూడదు. నాగార్జున ఫోటో కాడికి పోయి దండం పెట్టాను నేను. పక్కన బోర్డు ఉంటే బోర్డు కాడ నేను ఫోటో దిగి ఆయనకి దండం పెట్టుకుంటే నిలబడ్డా. పోవంగానే బ్యాగాడ పడేసి ఇట్లా కూర్చుండు నాగార్జున గారు. బోర్డు మీద మాత్రమే చూసి ఆయన పక్కన నిలబడి దండం పెట్టుకుని ఫోటో దిగిన నేను నాగార్జున తోటి. బోర్డు మీద ఉంది నా ఫోటోలో, నా ఫోన్లో ఉంది. అయితే బిగ్ బాస్ ఇప్పుడు 9 ఎలిమినేషన్ అయినట్టే కదా ఇప్పుడు నువ్వు? అయితే ఎలిమినేషన్ చెయ్యలే నన్ను ఇంకా. కానీ మరి ఎందుకు తీసుకోలే? మరి నాకు తెలియదు తల్లి, నేను అంత తెలుసుకునేదాన్ని కాను. వాళ్ళని నేనేమంటే వాళ్ళ దయ అంతే. అంటే మన కోపం ఉందా? లేదు, నా మీద కోపం లేదు. సంతోషంగా సాగనిప్పిరు, నన్ను సాగనంపిరు, కాగలిచ్చుకురు. నన్ను నవదీప్ సార్ కూడా ఇట్లా కాగలిచ్చుకుండు. మేడం వచ్చి నాకు దివనార్తి అని బిందు మాధవి గారు వచ్చి అప్పుడు కొంచెం అగ్ని పరీక్షలో నువ్వు బాధ కూడా పడ్డ రోజులు ఉన్నాయి కదా అసలుకి స్టేజ్ మీద. ఎందుకు? నా జీవితం అది, నా జీవిత వ్యక్తిగత విషయంలో గాని బిగ్ బాస్ ఈ విషయంలో బాధ వల్లే. అంటే నీ వ్యక్తిగత జీవితం చెప్పంగానే చాలా మంది 15 మంది అదే అన్నారు. మా కళ్ళ నీరు తెప్పించిన అమ్మమ్మ అని అందరు వచ్చేలా ఆడపిల్లలు కాగలిచ్చుకోరుగా. అప్పుడే సార్ దిగి వచ్చింది డైరెక్టర్ గారు పాటతో. అసలు బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నావు, ఇప్పుడు వెళ్ళలే. ఒకవేళ ఇప్పుడు ఎప్పుడు వస్తుందని అనుకుంటున్నావు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇంకా వెళ్తారని ఆశ. వాళ్ళ 3 నెలలు వాళ్ళది పూర్తయ్యే వరకైనా నాకు సారు ఒక వారం 10 రోజులన్నా అందులోకి నన్ను అవమానిస్తాడు, పిలుస్తాడు నాగార్జున బిగ్ బాస్ అని నాకు ఉంది నమ్మకం. ఒకవేళ నా దృష్టం ఉంటే పిలువని, లేకపోతే లేదు ఇదే శ్వాసితమైన కాదు. నేను ఆ సార్ను రికమెండ్ చేస్తున్నా, నన్ను పిలుస్తారని. 3 నెలలు ఉంటది కదా మనసులకు వీళ్ళకు. 3 నెలల వరకైనా, లాస్ట్ వరకు చివరి వరకైనా అమ్మ ఇన్ని కళలు కన్నందుకు మరి జన్మ ఉందో లేదో అని బాధపడుతుంది కాబట్టి అమ్మని ఒక వారం రోజులు ఎందుకు వీళ్ళకి ఎందుకు కాదు మనం
పిలవాలని చెప్పి వాళ్ళు దయదలిచి పిలిస్తే పోతా, లేకపోతే లేదు అంతే. అయితే బిగ్ బాస్ 9 అగ్ని పరీక్షకి వెళ్ళినావు కదా, ఏమైనా షాపింగ్ లాంటివి ఏమైనా చేసినావమ్మా? చేసినా. అమ్మకు మంచి మంచి సీరియల్ చూపి అనేది మేడం ఫోన్ లో చూపించినాం. ఆశీర్వాలే ఈశీర్వాలే ఆశీర్వాలేదు అంటే, సరే మేడం మరి సీరియల్ బాగుంటావు అన్నది. బాగుంటామని ఎంత కొంటావు? 4,000 5,000. అవును మేడం అన్నాం. సరే నువ్వు సక్సెస్ అయినట్టు ఏంటంటే మదీనకు పోయి 30,000 రూపాయల చీరలు కొన్నా, ఓ 10,000 రూపాయల గాజులు కొన్నా, ఓ పువ్వులు, ఓ సిగ పిన్నులు, అవి ఇవి అన్ని 50,000 మొత్తం చార్మినార్ కాడ మొత్తం నేను ఒక మంచిగా అన్ని తెచ్చుకున్నా. అన్ని ఉన్నాయిలే నాయనకున్నాయి, ఎంత ఖర్చు పెట్టుకున్నా నాకే నిలబడ్డాయి. కానీ షాపింగ్ చేసేసిన. ఇప్పుడు అంటే పోయేటట్టే రెడీగా బ్యాగులు చదువుకొని కూడా ఉన్నాయి. అంటే బిగ్ బాస్ హౌస్ అంటే ఎప్పుడు పిలిచినా ఇప్పుడు అంటే అప్పుడు వెళ్ళి, ఇప్పుడు ఏ రాత్రి 1 గంట 12 3 4 గంటలకు ఎప్పుడు కేతమ్మ రాని ఎప్పుడు పిలిపందితే కాకితోటి కబురు రంపితే పోత గద్దెలకు కాలుతా బిగ్ బాస్ హౌస్ లో అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెడతా. ఒకవేళ ఇప్పుడు ఫోన్ వచ్చి పిలిచినారనుకో ఏం చెప్తావమ్మా? ఓ సార్కు థ్యాంక్స్ చెప్తే పోయి మొత్తం ఫస్ట్ అయితే నాగార్జున సార్నే అగ్గిచ్చి నేను ఇట్లా అవ్వుకొని నా గుండెకైన గుండె ఇట్లా ఇచ్చి కన్నీరు పెట్టుకుంటా నాగార్జున సార్ గారికి. ఫస్ట్ నాగార్జున సార్ కలవాలి. ఎన్ని కళలో ఎన్నేళ్ల కళలో అలా అయ్యే సినిమాలు ఆయన సినిమాలే చూస్తా ఎక్కువ నేను. అంటే ఇష్టం అన్నట్టు ఎక్కువ ఇష్టం నాకు నాగేశ్వరరావు అంటే ఇష్టం, చాలా ఇష్టం. మన నాగార్జున సారే కూడా ప్రతి సినిమా చూస్తా. ఇక నిన్నయాలు చూస్తలేను కానీ ఆయన సినిమా నేను ఏ ఒక్క సినిమా మిస్ కానీయలే. మజును గాని, రామదాస్ గాని, అన్నమయ్య గాని, శివ ఓ 1 2 శివమణి మస్తు సినిమాలు ఆయన నేను ఎన్నడూ అవే చూసిన. ఇక వాళ్ళవి కూడా దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం, ప్రేమ మందిరము, ఇది అన్నీగా నార్కలి, ఇది అంజలిదేవి చోటు తీసినవి చూడండి, పాండూరు రంగయ్య మార్చం అన్ని ఆయన అయ్యే కూడా బాగా అయ్యే చూసేది నేను. రామారావు చూడకపోదును, నాగేశ్వరరావు సీరియల్ ఆయన తర్వాత నాగార్జున సీరియల్ చూస్తాను నేను ఎక్కువ. ఇప్పుడు బిగ్ బాస్ 9 కంటెస్టెంట్స్ లో ఇంత మంది ఉన్నారు కదా, అందులో ఎవరు ఎక్కువ మంచిగా ఆడుతున్నారు? నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఉన్నారు అందులో? ఇప్పుడు నాకు అందులో ఇష్టమైన వాళ్ళు ఉంది, ఎవరు మన దమ్ము సిరిజ, కొంచెం పార్వత ఆడుతుంది, కొంచెం పార్వతమ్మ సీరియల్ ఆమె. ఇక ఆయన వాళ్ళు మన భరణి జరమ్మ పర్వాలేదు. 2 3 మంచిగా ఆడేటోళ్ళు. ఈయన ఇమానేలు పర్వాలేదు. ఒకవేళ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళినా కూడా గెలవాలంటే కూడా ప్రేక్షకుల అభిమానం ఉండాలి. నిలవాలన్నా గెలవాలన్నా ప్రేక్షకుల అభిమానం, ప్రేక్షకులదే ప్రజలే మన ఊపిరి, ప్రజలే మన హిమ్మతి, ప్రజలే సపోర్ట్ తోటే అట్లా నిలవాలన్నా గెలవాలన్నా ప్రజలు లేని మనం లేము. ఇప్పుడు బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష వరకు వెళ్ళినావు కదా, అప్పుడు ప్రజలకు నేను అడిగినావా? ప్రజలను నేను ఎందుకు అడుగుతాను? నాకు ఒక నెంబర్ ఇస్తే కూడా నాకు ఓట్లు వాళ్ళు ఎదురుగా నాకు వాళ్ళు నెంబర్ ఇవ్వలే కదా. అందరికి నెంబర్ ఇచ్చారు, నెంబర్ ఇచ్చి ఫోటో పెట్టారు పక్కకు. వాళ్ళు అడిగారు ఓట్లు, నాకు నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నేను అడగలే వాళ్ళను. కానీ ప్రజల సపోర్ట్ అయితే కావాలన్నా. మీరు కొట్లాడు బిగ్ బాస్ తోటి కొట్లాడు, నన్ను వంపురి అని ప్రజలకు రోజు దండం పెట్టినా. ప్రజలకు రోజు దండం పెట్టినా 5 రోజులు ప్రజలకు దండం పెట్టినా. మీరే నా ప్రాణం, మీరే నా ఊపిరి, మీరే నా బలం, మీరే నా బలగం అని చెప్పి ప్రతిరోజు దండం పెట్టినా ప్రజలకు. ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ 9 హౌస్ కి వెళ్తే ఏదైనా ఒక డైలాగ్ చెప్పమని అంటారు కదా, అప్పుడు ఏ డైలాగ్ చెప్దాం అనుకుంటావు? తెలంగాణ శకుంతలది చెప్తా, మన ఈయన మహేష్ బాబు చెప్తా, చిరంజీవి చెప్తా. ఒక్కసారి మహేష్ బాబు దన్న చిరంజీవి దన్న డైలాగ్ చెప్పు. ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా మహేష్ బాబుది. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. అది కూడా మహేష్ బాబుది. ఇంద్రసేనారెడ్డి ముక్కే కదని కోస్తే పీకే కోస్తా చిరంజీవి. అసలుకి చాలా బాగా చెప్తున్నావు. నా ఇలాగలో ప్రేమ దోమ అని నా చెవులో వినబడ్డది అనుకో, గొడ్డలు అందుకొని ఒక్కొక్కరిని నరుకుతా తల్లి వల్ల. శకుంతల ఆమెను చూడలే గానీ దగ్గర నుండి నువ్వు ఆ డైలాగ్ తొడగొట్టి చెప్తుంటే ఆమెను చూసినట్టే చేస్తున్నావు. అసలుకి చాలా బాగా చేస్తున్నావు. అంటే నువ్వు ఇప్పుడే ఇంత మాయ చెప్తున్నావు అంటే అసలు అగ్ని పరీక్షలకు పోయినప్పుడు అసలు ఎంత మందిని ఎంటర్టైన్మెంట్ చేసినావు, అసలు ఎంత మందిని నవ్వుపించినావు అనేది అసలుకి చాలా. అసలు ప్రజలు నవ్వచ్చులే, బయట మనం చూసినాం బిడ్డ. చాలా వేస్తా డైలాగులు కూడా బాగానే చెప్తా.
అయితే అసలు నీకు ఇప్పుడు బిగ్ బాస్ 9 కి అగ్ని పరీక్షకు వెళ్ళినప్పుడు నీకు కుటుంబ సమేతంగా ఎలా సపోర్ట్ ఇచ్చినారమ్మ అందరు నీకు? నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ చేసిండ్రు, తయారు చేసిండ్రు, నన్ను అన్ని చదువుడు తయారు చేసుడు, ఆటో బుక్ చేసి ఆటోలో పిలిచి నన్ను కూర్చోబెట్టి దూపైనా నీళ్ళైనా ఆకలైనా టిఫిన్ అయినా చూసుకుంటూ తీసుకుపోయి నాకు ఫుల్ సపోర్ట్ చేసింది. నా పెద్ద మనవరాలు, నా చిన్న బిడ్డ కొడుకు, నా చిన్న బిడ్డ నాకు ఫుల్ సపోర్ట్ చేసిర్రు. నాకు 5 రోజులు వాళ్ళు ఒక స్నేహితుల లెక్క ఫ్రెండ్స్ లెక్క బాగా చేసిర్రు. నాకు వాళ్ళు హిమ్మతి కానీ బాగా నాకు ధైర్యం కానీ అన్నిట్లో ఇవ్వాలి. అంత దూరం తీసుకుపోయిందంటే అది వాళ్ళ దయే. ఆడవరకు వెళ్ళినా అంటే వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదలే. నాకు ఎవరి రికమెండేషన్ లేదు ఇందులో, ఎవ్వరు మాకు రికమెండేషన్ చేయలే, ఎవ్వరు మమ్మల్ని పంపలే. నా పిల్లలే, నా బిడ్డ, నా మనవలు, నా మనవరాన్లు వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను పోయినా. బిగ్ బాస్ అడుగులో ఇవాళ పెట్టినంటే బిగ్ బాస్ ఇలా అగ్ని పరీక్ష వరకు పోయినా, అన్నపూర్ణ స్టూడియోలో అడుగు పెట్టినంటే నా పిల్లల కృషి పట్టదలే తప్ప మాకు ఎవ్వరు మాకు సపోర్ట్ చేయలే, మాకు ఎవ్వరు చేయలే. మా పిల్లలే. గర్వంగా చెప్పుకుంటా మాట, నేను గర్వంగా చెప్పుకుంటా. నా పిల్లలదే తెలివి, నా పిల్లలదే కృషి, నా పిల్లలదే పట్టదల. అంటే ఏదైనా సరే కుటుంబంతోనే, నా కుటుంబంతోటే ఇవాళ నేను బయట 4 దిక్కుల మంచి చెడైనా నా పిల్లలే. కానీ నాకు ఎవరు సపోర్టు ఏనాడు నాకు ఎవరు చేయలే. నా పిల్లలు, నా మనుమడు, నా చిన్నబిడ్డ కొడుకు, అదే అన్ని చేసుడు, అన్ని మన ఫోటోలు అవి ఇవన్నీ పబ్లిక్ పంపడం. ఇలా పామ పోదాం పని అద్దం రాత్రి కూడా నా పిల్ల ఆటోలో తీసుకొని పోయారు. నా పెద్ద మనవరాలు, నా చిన్న కూతురు, వాళ్ళ కూతురు కూడా వానలా తడుచుకుంటా ఇక అందరూ వాళ్ళే తీసుకుపోయారు నన్ను 5 రోజులు. అంటే ఈ 5 రోజులు అక్కడ ఏం జరిగిందమ్మా అసలుకి? ఈ రూమ్లకి వెళ్ళి ఆ రూమ్లకి వెళ్ళి ఈ రూమ్లో అన్ని అడుగుడు, నీదేంది, నీ పుట్టేంది, నువ్వు ఎక్కడ పుట్టినావు, నువ్వు ఎక్కడ పెరిగినావు, ఆడోళ్ళ గురించి ఏంది, మగవాళ్ళ గురించి ఏంది మరి అని అన్నిగా ఇలువరుస మొత్తం ప్రపంచం మీద ఎలా నడుస్తుందో అవి అన్ని అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పినాం. 103, 104 పేజీల మీద ప్రశ్నలు రాసిర్రు. వాళ్ళు రాసుకుంటా మనల్ని అడుగుకుంటా వాళ్ళు రాసిర్రు. ఆ ప్రశ్నలే జడ్జి ముంగడికి వస్తాయి లాస్ట్ కు. వాటి బట్టి అడుగుతారు మనల్ని. ఇక చెప్పాలి సమాధానం. అక్కడ నీకు ఇన్ని స్టేజ్లు దాచుకుంటూ పోయినావు కదా, అసలు ఏది ఎక్కువ ఇష్టం అనిపించింది? ఒక క్వశ్చన్ ఏదన్నా ఒక క్వశ్చన్ అడిగినా ఏది ఎక్కువ అంటే మగోళ్ళందరూ ఆడోళ్ళ గురించి చెప్పంటే ఆంధ్ర నుంచి వచ్చిండు ఒక ఆయన రవి అని. ఆయన ఏం చెప్పిండంటే ఆడోళ్ళది ఏం లేదు, అంతా మగోళ్ళదే కష్టం, మగోళ్ళదే ఫలితం, మగోళ్ళు లేని ఆడోళ్ళు ఏం పనికిరాని వాళ్ళే, వాళ్ళు ఎన్ని బరువు బాధ్యత అంతా ఇవ్వాలి మగోళ్ళదే అన్నట్టు మాట్లాడిండు. నేనే అన్న ఇక ఆగు అని, మేడం నేను మాట్లాడచ్చు అన్న. మాట్లాడమ్మా అన్నది. ఏమయ్యా ఏం మాట్లాడతాను, మగోళ్ళదే కష్టం, మగోళ్ళదే ఫలితమా, మగోళ్ళదే ఆడోళ్ళది లేదు. నిన్ను నమ్మింది వాళ్ళ అయ్యమ్మ, మీ అయ్యమ్మ చూసి సమాధానం చూస్తే నిన్ను నమ్మి నీతోటి 7 అడుగులు వేసింది. నీ 3 గుళ్ళ బంధంతో 7 అడుగులు వేసి నీతోటి నడుచుకుంటూ వచ్చింది. నడుచుకుంటూ వచ్చి నీ బిడ్డకు నీకు సుఖం ఇచ్చింది. నీకు సుఖానికి ఆ తల్లి ఎలా గర్భవతి అయింది. అది నీ సుఖానికి, నీకు సుఖం ఇచ్చామో గర్భవతి అయింది. ఆ గర్భవతి అయిన తల్లిని 9 నెలలు ఆ బిడ్డని కడుపులో మోచింది. 9 నెలలు కడుపులో మోసుకుంటా బాధపడది, బరువు అనుభవేది. కడుపులో బిడ్డను బరువు ఉందన్నది ఆ బిడ్డను. అలా సంతోషంగా బిడ్డను మోసి నేను చచ్చిపోతానేమని తెలియకుండా కూడా సావంతుల దానికి పోయి ఆ తల్లి ఆ బిడ్డకు పురుడు పోసింది. ఆ బిడ్డని అన్నది. ఆ బిడ్డ బాగోగులు చూసుకుంది. నువ్వు తాగుబోతున్నావు రోడ్డు మీద అంతా నేను తీసుకొచ్చి ఇంటికాడ వేసుకుంటుంది. నువ్వు అప్పలపాలు చేసి ఇల్లు అమ్మితే నీ ఇల్లు ఇడిపించుకుంది, నీ పిల్లలు చదివింది, సాకిరి చేసి పిల్లలు చదివిపించుకుంటుంది. పెద్దోళ్ళు అయినాక పెళ్లి చేసుకుంది. అన్ని బరువు బాధ్యత నీ ఇంటి మహాలక్ష్మి, గృహలక్ష్మి, నీలో సగ భాగం నీ భార్య. నువ్వు ఆడదాన్ని ఎట్లా తక్కువ అంచనేసి మాట్లాడినావు? నువ్వు నీదేమి తెలివి ఉంది? మొద్దలో కష్టం చేసి వచ్చి పండుకుంటే నీ ఎగురం అంతా, నీ ఇల్లు ఎగురం చేసింది నీ ఆడిది, నీ ఇల్లు నిలబెట్టింది నీ ఆడిది, నీ పిల్లలకు జన్మనిచ్చింది నీ ఆడిది, 9 నెలలు మోసింది ఆడిది. నువ్వు ఆడుగాని తక్కువ చేసి ఎట్లా మాట్లాడినావని చెప్పాడా. మా ఇద్దరికి 11 గంటల నుంచి 1 గంట కనుక మాకు ఘర్షణ. అక్కడున్న 20 మంది మొగోళ్ళు వచ్చి నా కాలు మొక్కారంతా. చాలా బాగా మాట్లాడినావు మహిళల గురించి. నాకు కూడా తల్లి ఉంది, నాకు కూడా చెల్లి ఉంది. నువ్వు ఆడోళ్ళ గురించి చాలా చక్కగా మాట్లాడినావు. ఇలా ఆడుదాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. ఆనాడు పంచపాండవులు ద్రౌపదీదేవిని చేసుకుంటే, పాండవులు వాళ్ళకెవరికి, కౌరవులకు పాండవులు గిరిపెట్టిండ్రు.
ద్రౌపది దేవిని గిరిపెడితే నన్ను గిరిపెట్టే హక్కు ఇలా దగ్గర కుదువబెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చిరని ఆనాడు ద్రౌపది దేవి నిలదీయలే. 5 భర్తలను పాండవులు నిలదీయలే ద్రౌపది దేవి. ఆనాడు నిలదీస్తే మొగోళ్ళకి అది అహంకారం రాకపోవు. అదే చంద్రమతిని హరిచంద్ర మహారాజు జీతం ఉండి బొందలగడ్డలు అమ్ముకుంటూ భార్యను చంద్రమతిని అమ్మిండు. హరిచంద్ర మహారాజు అమ్మితే నన్ను అమ్మే హక్కు నీకు ఎవడిచ్చిండయ్యా, నన్ను పెళ్లి చేసుకునే హక్కు నీకుంది కానీ నన్ను అమ్మే హక్కు నీకు ఎవడిచ్చిండని ఆనాడు చంద్రమతి అడగలే హరిచంద్ర మహారాజును. ఆనాడు అడిగితే ఇవాళ ఈ పురుషునికి మొగోనికి ఇంత అహంకారం రాకపోవు. ఇవాళ యమధర్మరాజు సతీ సావిత్రి భర్తను కొండబోతుంటే సావిత్రి కొట్లాడి నీకేం కావాలి, నీకు పిల్లలు కావాలా, నీకు ధనం కావాలంటే భర్త లేని పిల్లలు నాకెందుకు, నా భర్త నాకు కావాలని సతీ సావిత్రి కొట్లాడి యమధర్మరాజుతో కొట్లాడి భర్త పానాలు తెచ్చుకున్నాడు సతీ సావిత్రి. ఆనాడు అడగలే నా భర్తే కావాలన్నది. కుష్టివాడైనా ఇలా కుష్టివాడైనా సతీ 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 సక్కువాయి కుష్టివాడు ఆయనకు చేతులు కాళ్ళు గడిగి సేవ చేసి అతనికి తినిపించి మిగిలిందామా తింటది ఆ భర్తను. అట్లా చేసుకుంది రాజకి. అలాంటిది మహిళ అంటే అంత ఓపికే ఆ తల్లికి. భూతల్లి ధరణిదేవికి ఉన్న ఓపికన్నది మహిళకి. అలా ఆడది లేని ప్రపంచం ఎక్కడా లేదు. ధరణిదేవి అంటే ఆడది. మేము ఆడోళ్ళమే. ఆడదాన్ని తక్కువ చేసి నువ్వు ఎట్లా మాట్లాడినావా అని చెప్పి ఇలా సీతాదేవి రాముల వారు ఇలా దశరథ మహారాజు 14 ఏళ్ళు వనవాసం తోలితే సీత భర్తతో సహా సొమ్ములు సిగలు అన్ని తీసి కాషాయ వస్త్రాలు కట్టుకొని రాముల వారితోటి 14 ఏళ్ళు వనవాసం చేసింది సీత. 14 ఏళ్ళు వనవాసం రాముల వారితోటి పోయింది. మరి నీతోటి నేను ఎందుకు వస్తా అని అడిగింది ఆ సీత. నాడు ఇక్కడ ప్రతి మొగోడు వెనుక ఒక ఆడది ఉందన్నదే తప్ప ఒక ఆడదాని వెనుక ఒక మొగోడు ఉన్నాడని చరిత్రలు చెప్పు నాకు అని చెప్పి నేను మాట్లాడిన మహిళల గురించి. అందరు వచ్చి కానీ కాళ్ళకు దండం పెట్టారు. అందులో నేను సక్సెస్ అయినది కాబట్టుకనే అగ్ని పరీక్ష వరకు అందులో దానికి తీసుకుపోయారు. అది అసలు నువ్వు చెప్తుంటేనే నేను ఇంట్లో అక్కడ ఎంతో మంది అసలు ఇక జడ్జిలు అందరు నీకే ఓకే అనేసి అసలుకి ఆడది అంటే ఆడదే ఆది పరాశక్తి. శంకరునికే సగభాగం పార్వతి, శంకరునికే సగభాగం పార్వతి. ఇలా ఆడది లేని చరిత్ర ఎక్కడుంది అని మాట్లాడినా. ఉన్నది మాట్లాడినా నేను. నాకు చదువు రాదు కానీ నాకు యుగము, నాకు ఈ ప్రకృతి, ఈ దేవన్న సంగతి, ప్రతి మహిళ గురించి నాకు అనుభవం, నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడినా. చాలా బాగా మాట్లాడినావు. అసలు ఎంత బాగా మాట్లాడినావు అంటే అమ్మకి చెప్తుంటే అసలు అక్కడ నేనే ఇక్కడ ఇట్లా వినుకుంటూ ఇట్లా అక్కడ నిమగ్నం అయిపోయినా నీ విషయంలో అసలు. అయితే అమ్మ నువ్వు ఇంతవరకు వచ్చినావు అంటే అసలుకి పెళ్ళైనప్పుడు అసలుకి పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది అసలు? 50 ఏళ్ళు. పెళ్ళైనప్పటి నుంచి అసలుకి ఎలా అసలు నీ జీవితం ఎలా సాగింది అసలుకి? కష్టాలు, సుఖాలు, బాధలు, ఉపాసాలు, ఉప్పుడీలు. ఒకనాడు చేస్తే 3 రోజులు పస్తులు వండుకున్నాం. నా భర్తకు ఎవరు లేరు, నాకెవరు లేరు. ఆయనకు నేను, నాకు ఆయనే. ఇంకొకలము తోడు నీడగా భగవంతుడు 2 ఆడపిల్లలను నుడుగట్టిండు. 5 ఆడపిల్లలను చదువుకుంటా మా అత్త కిలో జొన్నలు ఇచ్చింది. కిలో జొన్నలు ఇచ్చి 30,000 అప్పేసింది. ఆ 30,000 అప్పు తీర్చుకోనికి బొమ్మాయికి పోయినా, బెజవాడకు పోయినా, మిర్యాలగూడెం కోతలకు పోయినా, చెరుగొట్ట పోయినా, బెజవాడకు ఉప్పరి పనికి బొమ్మాయికి పోయినా, హైదరాబాద్కు వచ్చిన అడ్డగుట్టకు వాచ్మేన్ ఉన్నా, అన్ని దిక్కుల్లో తిరుక్కుంటానైనా నా భర్తను నేను వెడనాడలే, నా పిల్లలే వెడనాడలే. మా నలుగురం మేము ఎక్కడ పోయినా మా నలుగురం కుటుంబం మంచి అయినా మేము నలుగురేమో, ఉపాసం ఉన్నా మేము నలుగురమే, ఇప్పుడు ఉన్నా మేము నలుగురమే. ఎక్కడి పోయినా మేము తల్లి నలుగురం. వాళ్ళని నేను ఇడవలే, నన్ను వాళ్ళు ఇడవలే. ఆయనకు ఎవరు లేరు, నాకెవరు, ఆయనకు నేను, నాకు ఆయనే. బతుకు బండి తాగించుకుంటా ఇవాళ ఇంతవరకు వచ్చినాం. పిల్లలు పెళ్లిళ్ళు చేసిన పిల్లలు మంచిగానే ఊరు దేవుని దయతోటి. నా అల్లుడు మంచోడే, నా బిడ్డ మంచిదే, ఆ బిడ్డ మంచిదే, ఈ బిడ్డ మంచిదే. అందరూ మంచోలే. ఇప్పటి వరకు అయితే ఎవరికి చేయి చాపకుండా బతుకుతున్నాం మేడం మేము. ఇప్పటి వరకు అయితే ఆ దేవుని దయ, దేవుడు దీవించండి. మా కుటుంబం అంతా బాగున్నాం. ప్రేక్షకులకు ఏం చెప్తావమ్మా? ఏం చెప్తాను, నన్ను మీకు వాసుకు పంపురు అంతే. మీకు వాసుకు నన్ను పంపురి. మీరు దయ కలిసి మీరు సపోర్ట్ చెయ్యండి. మీ సపోర్ట్ తోటే నా జనం, ఇంత జనం, ఇన్ని లక్షల జనం ఉన్నదని కూడా బిగ్ బాస్ గారు తీసుకుంటారట. దయదలిసి మీకు పాదాభివందనాలు చేస్తున్నా, మీకు నమస్కారం చేస్తున్నా. ప్రజలకు మీరైనా ప్రాణం, మీరైనా బలం, మీరైనా బలగం. మీ సపోర్ట్ తోటి నేను బిగ్ బాస్ పంపుండ్రి. మీ అందరికి నమస్కారం. జై కేతమ్మ, జై బిగ్ బాస్ కేతమ్మ. అగ్ని పరీక్ష వరకు పోయి వచ్చినా అది మీ దయే, మీ అభిమానమే, మీ హిమ్మతే, మీ బలంతో నేను పోయినా, మీ సపోర్ట్ తోటి నేను పోయినా. అది ఎప్పటికీ నేను మరవను. మీ అందరికీ నమస్కారం. ఇదండి, చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.